అప్పనంగా వచ్చిన అధికారం కేటీఆర్ ను అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు దోపిడీ చేసినందుకు ఇప్పుడు ఆ పార్టీని కేసులు వెంటాడుతున్నాయి. ఇక తన చుట్టూ ఉచ్చు బిగుస్తుందని గ్రహించిన కేటీఆర్ తనలోని భయాన్ని దాచుకునేందుకు తన నోటికి పని చెప్తున్నారు. అబద్దాలకు, అసభ్యకరమైన మాటలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న తన తండ్రిని మరిపించేలా వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కేటీఆర్ అహంకారాన్ని బయటపెడుతున్నాయి. అదే సమయంలో పార్టీని మరింత ఇబ్బందులోకి నెడుతున్నారు. ఎలాంటి కష్టం లేకుండానే పారాచూట్స్ లో వచ్చి యువరాజుగా ఎదిగారు కేటీఆర్. సిరిసిల్లలో వేరే వారి కష్టాన్ని దోచుకుని ఎమ్మెల్యే అయ్యారు. అప్పటినుంచి ఇప్పటి వరకు సొంత కష్టం లేకుండా పరాన్నజీవిలాగే వ్యవహరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి నీచమైన పనులతో అధికారంలోకి వచ్చారు. చివరికి తెలంగాణ అమరవీరుల త్యాగాలను కూడా అవమానించే స్థితికి దిగజారారు కేటీఆర్. ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సిట్ ఎదుట హాజరై గుట్టంతా విప్పడంతో కేటీఆర్ డిఫెన్స్ లో పడ్డారు. దీంతో తరువాతి పిలుపు తనకేనని భావించి తన నోటికి పని చెప్తున్నారు. కనీస విలువలు మర్చిపోయి నీచమైన మాటలకు తెగబడ్డారు. అందుకే ప్రజా తీర్పుపై గౌరవం లేకుండా, ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ నడిపిస్తున్నారనే చర్చ బీఆర్ఎస్ లోనే జరుగుతోంది.